అప్లై చేయండి. అలాగే చేతిని కూడా వాటర్తో తడి చేసి కొంచెం పిండిని తీసుకొని చేతిలోనే ఫస్ట్ రౌండ్గా చేసుకొని కొంచెం రౌండ్ షేప్ వచ్చేట్లుగా చూడాలి. ఇప్పుడు మధ్యలో చిన్నగా ఇలా హోల్ చేస్తే మినపగారె అనేది రౌండ్ షేప్లో రెడీ అవుతుంది. ఇలా చేసిన మినపగారెను వేడివేడి ఆయిల్లో ఇలా స్లోగా వదలండి. ఇలా మనం మినపగారెను రౌండ్ షేప్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసిన మినపగారెను 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేయండి. ఇలాగే ఆయిల్లో ఎన్నైతే మినపగారెలు పడతాయో అన్నిటినీ చేస్తూ ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే. ఇలా ఫ్రై అయినట్టుగా ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మీరు కావాలంటే ఈ పిండిలో కొంచెం కొత్తిమీర తరుగుని, ఉల్లిపాయను కూడా తీసుకోవచ్చు. అదే మీరు అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తుంటే ఉల్లిపాయలు వేయకుండానే మినపగారెలను ప్రిపేర్ చేయండి. ఇలా కొత్తిమీర వేశాక కూడా ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ఇలా తిప్పుతూ